అది వస్తుంది. అటు చూడండి, ఆ అమ్మాయి వైష్ణవి. వైష్ణవి, అమ్మయ్యా ఎంత పెద్ద దాని అయిపోయావే నా తల్లి. నువ్వు ఎలా ఉన్నావమ్మా? నన్ను గుర్తుపట్టావా? నేనే నీ బామ్మ కృష్ణవేణిని. బామ్మగారు కళ్యాణ వస్తు లేమా. వీడెవడో నీకు తెలుసా? నీకెలా తెలుస్తుందిలే. వీడే నీ తండ్రి తల. వైష్ణవి, ఇదేనేమో మీ అమ్మ దుర్గా. ఏమిటో అలా చూస్తూ నిలబడ్డా? ఇదే నీ రెండో కూతురు వైష్ణవి. అవునవును, రెండోసారి పుట్టింది రెండో కూతురు, మొదటిసారి పుట్టింది మొదటి కూతురు, మూడోదిగా పుట్టింది మూడో కూతురు, నాలుగోదిగా పుట్టితే ఏ విధంగా చూసినా నాకున్నది ఒకటే కూతురు. నాన్న అన్యాయంగా జోసి అని నమ్మి 20 ఏళ్ళు నన్ను దూరంగా ఉంచారే. శ్యామావయ్య మాత్రం లేరంటే ఎన్ని ఇక్కట్లు పడాల్సి వచ్చేది. ఏమ్మా, నీకు నా మీద ప్రేమ లేకుండా పోయింది. నువ్వు మూగదానివి కాదే, మౌన వ్రతం. ఇలా చూడమ్మా, వీరే పెద్దబ్బాయి గారు, యుఎస్ఏలో ఇండియన్ రెస్టారెంట్ ఓనర్. నమస్కారం. నమస్కారం. అమ్మాయి ఎలా ఉందండి? మహాలక్ష్మిలా ఉంది. అతను మిస్టర్ జూరో, వీరి హోటల్లో హెడ్ కుక్ గా ఉంటున్నారు. నైస్ మీటింగ్. నమస్తే. నమస్కారం. ఏదో క్లాష్ అయినట్టుందే. అతనే డాష్ ఇచ్చేళ్ళాడు. కాదు, తల్లో ఉన్న పూలు ఫ్రెష్ గా ఉంటాను చూస్తే ఏదో పక్క స్టేషన్ లో ఎక్కి ఈ స్టేషన్ లో దిగినట్టుగా ఉందే. ఏమిటి జూనో, పక్క స్టేషన్ లో పువ్వులు కొనుక్కుని ఈ స్టేషన్ లో మొహం కడుక్కుని ఫ్రెష్ గా రావటం లేదా? మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ విధంగా వచ్చింది. వీడు నా ఎల్డర్ సన్ విసు, మెడిసిన్ చేస్తున్నాడు. ఓహో, నమస్కారం. మీ అక్కయ్య నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఓహో, మీరేనా? ఎంతో సంతోషం బావగారు. మా అక్క ఏది? అక్కయ్య అది తను 20 సంవత్సరాల తర్వాత వయసు వస్తుంది కదా, అందుకని గుడికి వెళ్ళి అర్చన చేయించుకొస్తానని చెప్పింది. అవును, ఇతనెవరు? ఎవరా? వైషు మాత, నేనే మీ అన్నయ్యని మాదేశ్. చెప్పండి. ఓ వీడు నా రెండో కొడుకు రాము. వీళ్ళు మీలాగే ట్విన్స్. ప్లీజ్ టు మీట్ యు. నమస్కారం. కల్చర్, ఇండియన్ కల్చర్. I like that very much.